హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరికీ శుభ సాయంత్రం. సో మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సండే వ్లాగ్ అనమాట. సండే మార్నింగ్ అయితే చూసారు కదా, నాకు హాలిడే అయినా సరే మా అమ్మాయికి అయితే హాలిడే లేదన్నమాట. సో మా అమ్మాయికి అయితే ఇవాళ స్కూల్ ఉంది. సో ఫాస్ట్గా అయితే రెడీ అవుతూ ఉందన్నమాట. చూసారు కదండి, మా చిన్నమాయ గారు అయితే పుల్లలు అయితే ఇరుస్తూ ఉన్నారు పొయ్యిలో పెట్టడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా మా అమ్మాయిని స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంక తన కోసం అయితే నేను పప్పు చేద్దామని చెప్పి పప్పు తోటకూర అయితే ఇంకా తీసుకున్నాను అనమాట. సో వచ్చి రచ్చ చేసేసింది. సో నాకు వద్దు పప్పు, సండే కూడా పప్పు అంటూ. ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళ బాధలు ఏమీ తెలియదు అన్నమాట. సో ఉండి లేవిళ్ళు వాళ్ళకి తెలియదు కదండి. కాబట్టి ఇంకా నేనే సర్ది చెప్పాను అనమాట. ఇంకెలాగో ప్యాకెట్ తీసుకున్నాను కదా అని అయితే డబ్బాకైతే నింపేసుకున్నాను. ఈ మిగిలిన పప్పు అయితే ఇంకా మేము ఇవాళ సండే అయినా సరే ఎప్పుడైనా, సండే ఏముందండి, మనం తినాలనుకుంటే ఎప్పుడైనా తినచ్చు అనమాట. కాబట్టి ఇంకా మా కోసం అయితే ఇంక ఇది ప్రిపేర్ చేద్దామని పక్కన పెట్టేశాను. ఇందులో కొంచెం అయితే ఆకు అయితే తీసుకున్నానండి, ఇంక మా అమ్మాయికి అయితే ఫ్రై చేద్దామని. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఓకేనండి. ఇక్కడైతే ఇంక మా పిల్లలు, మా హస్బెండ్ అయితే ఇంక నిద్రపోతూ ఉన్నారు. మా అయ్య గారు కూడా ఇంకా లేవలేదు. ఇంకా నాకు తప్పట్లేదు అన్నమాట. అందుకేనండి మా ఆడవాళ్ళకి 365 డేస్ కష్టాలే అన్నమాట. సో ప్రతిరోజు అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అసలు ఎంత పని చేస్తామండి. నిజంగా మా ఆడవాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అన్నమాట. సో జెంట్స్ అందరూ కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు లేనిది ఇల్లు గడవడం చాలా కష్టం అన్నమాట. అదేంటక్క అలా అంటావు అని అనుకుంటారా? సో అంతే కదండి. కిచెన్లో ఉన్న స్పూన్ దగ్గర నుంచి ఇంటి మీద ఉన్నటువంటి ట్యాంక్ వరకు అసలు ఆడవాళ్ళు లేకపోతే అసలు దుమ్మట్టేస్తాయి అన్నమాట. సో ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూనే ఉంటాము, ప్రతిరోజు పనులు చేస్తూనే ఉంటాం అన్నమాట మా ఆడవాళ్ళము. నిజంగా అందుకేనండి దేవుడు అసలు ఆడవాళ్ళకి అంతకు ఓపిక ఇచ్చారేమో అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఆడవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మకి అయితే తోటకూర అయితే వండుతూ ఉన్నాను. ఇక్కడైతే ఇంక పప్పు వాటర్ అయితే వేసేసి కడిగేసానండి. కాబట్టి ఇంక మేమైతే ఇంకా దాన్ని పప్పు తోటకూర వేసి వండుతాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, నేను రాత్రి అయితే మినపప్పు నానబెట్టాను అనమాట, అట్టు వేద్దామని చెప్పి. ఇంకా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. పల్లీల చట్నీ కూడా చేసేసాను. ఇంకా 7:15 కల్లా తనకైతే బస్ వస్తుందన్నమాట. ఇంకా తనైతే ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి ఇంక నేను కంగారుగా అయితే చేస్తూ ఉన్నాను. ఇవాళ సండే కదా, బద్దకిచ్చేద్దాము పడుకుందాంలే అనిపించింది. బట్ మా అమ్మాయి వచ్చాకైతే బాంబు పేల్చిందనమాట. నాకు ఇవాళ కొంచెం క్లాస్ ఉందని ఇంకా ఫాస్ట్గా అయితే ఇంక నేను రెడీ చేస్తూ ఉన్నాను. ఓకేనండి. మినపప్పు అయితే ఇంకా పేస్ట్ చేసుకున్నాం కదా, మినపప్పు బాగా పిండి అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ అందులో వేసేసి అయితే కొద్దిగా ఒక పావు గంట అయితే నానబెట్టేస్తే మనం అట్లు వేసుకోవడానికి బాగుంటుంది. ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి తోటకూర ఫ్రై అనేది బాగా రెడీ అయిపోయిందండి. ఇంకా తనకైతే ఇంకా కొంచెం రైస్ అయితే అందులో వేసేసి మిక్స్ చేసేసి పెట్టేస్తాను. ఇక ఇందులోకి అయితే సైడ్ డిష్గా అప్పడాలు అయితే వేస్తున్నానండి. మాకు బాగా ఇష్టమైపోయిందనమాట పులిహోరలో కానీ ఇంకా ప్రతి దానిలో అప్పడాలు పెట్టుకొని తినడము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను 1.5 ఇయర్ నుంచి ఛానల్ పెట్టి అయితే రన్ చేస్తూ ఉన్నాను అనమాట. నిజంగా నా కష్టం దేవుడికి ఇరకండి. ఒక పక్క డ్యూటీ చేసుకుంటూ, ఒక పక్క నలుగురు పిల్లల్ని చూసుకుంటూ, ఒక పక్క మా అయ్య గారికి బాగోదన్నమాట, తనని చూసుకుంటూ, హస్బెండ్ని చూసుకుంటూ, ఓకే ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్యలో ఇంక యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ నిజంగా సక్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా వీడియోలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారండి. అదైతే నాకు నమ్మకం అనమాట. ప్లీజ్ నా నమ్మకాన్ని అయితే వమ్ము చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనండి. ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది. మా అమ్మాయికి అయితే ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టాలన్నమాట. సో రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, నా కుక్కర్ అయితే పనిచేయట్లేదు అనమాట, రైస్ కుక్కరు. సో ఒక 5 మినిట్స్ అయితే నేను గ్యాస్ మీద పెట్టేసి ఆ తర్వాత అయితే కుక్కర్లో పెడతాను అనమాట. ఇలాగా తెలియక చాలాసార్లు అయితే ఇంకా అన్నం వేస్ట్ చేసేసాను. ఇంకా మా మమ్మీ అలా చెప్పారనమాట. ఓకేనండి. వేడిగా అయితే ఉందన్నమాట రైస్. ఇప్పుడైతే మనము ఇంకా తోటకూర ఫ్రై చేసాం కదా కర్రీ, అందులో అయితే వేసేసేద్దాము. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేసేసుకుంటే ఇంకా తనకి పక్కన అయితే అప్పడాలు అయితే వేస్తూ ఉన్నానండి. ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి లంచ్ బాక్స్ ఇలా పెట్టడానికి. తోటకూర మనం ఏమీ ఎక్కర్లేదండి. నేనైతే అసలు ఏం మసాలా యూస్ చేయను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. నేను ఎక్కువ అంటే సిమ్లోనే ఎక్కువ కర్రీస్ కానీ అన్నీ ఉడికిస్తూ ఉంటాను అనమాట. కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, ఒకసారి అయితే మీరు సిమ్లో ఉడికించి తగినంత ఉప్పు అలాగే కారం వేసుకుంటే సరిపోతుందండి. కర్రీస్ అవే టేస్ట్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మసాలాలు కారాలు తక్కువ తినడం చాలా మంచిది. ఓకేనండి. ఇక్కడైతే మా అమ్మాయి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట.
ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో. అలాగే లంచ్ బాక్స్ మీకు నచ్చిందా లేదా ఒకసారి అయితే వీడియో పెట్టండి. నాకు లంచ్ బాక్స్ అంటే నేను లంచ్ బాక్స్ గురించి అడగట్లేదండి, సో బాక్స్లో ఉన్నటువంటి రైస్ గురించి అయితే అడుగుతూ ఉన్నాను అనమాట. సో పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి కలుపుకోవడం చేయడం ఇదంతా కష్టంగా ఉంటుందన్నమాట. సో ఇలా కలిపేసి పెట్టేసామంటే చక్కగా తింటారు. ఓకే అండి, ఇంకో పక్క అయితే అట్టు వేసేసాను. ఆ అట్ట అయితే ఫ్రెండ్స్ నేను బయటికి లోపలికి తిరుగుతూ ఉంటానన్నమాట. అదొక పని ఇదొక పని చేస్తూనే ఉంటాను, కాబట్టి అయితే కొన్నిసార్లు అయితే మాడిపోతూ ఉంటాయన్నమాట. గ్యాస్ కూడా రిపేర్ వచ్చిందండి, చూపించాలి. బర్నర్లోంచి ఫ్లేమ్ అనేది చాలా ఎక్కువ అయితే వచ్చేస్తుందన్నమాట. అప్పుడు అలా అయితే వేస్తూ ఉన్నానండి. ఇవి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను కాబట్టి సో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అయితే వేస్తూ ఉన్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి. సో మీ కామెంట్స్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటానన్నమాట. ఓకే, అప్పుడు అలాన్నీ కూడా వేయించేసానండి. ఇంకా తనకైతే ఇవి మళ్ళీ కొద్దిగా చల్లారాకైతే బాక్స్లో పెట్టేద్దాము. కంగారు పెట్టేస్తారండి, మమ్మీ టైం అయిపోతుంది, అమ్మ టైం అయిపోతుంది అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి పిలిచేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇంక మా మామయ్య గారికి అయితే టిఫిన్ పెట్టాలి, ఇంకా తనకు కూడా వేసిస్తున్నానండి. టిఫిన్ అనేది నేను రెగ్యులర్గా చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే వీక్లీ 3 days 4 days అయితే అసలు టిఫినే ఉండదన్నమాట. సో పిల్లలకి ఏదైనా మంచి కర్రీ ఇంక పప్పుచారు కానీ అలాగే రసం కానీ లేదంటే సాంబార్ కానీ పెడితే ఇంకా రైస్ పెట్టేసి పంపించేస్తూ ఉంటాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోజు టిఫిన్ తినాలన్నా కష్టమే కదండి. అందులోనూ నాకు టైం అయితే ఉండదన్నమాట. కాబట్టి ఇంకా ప్రతిరోజు పెట్టుకోవడం టిఫిన్ అనేది నాకైతే చాలా కష్టం అన్నమాట. సో రైసే పెట్టి పంపించేస్తూ ఉంటాను పిల్లలకి కూడా. ఓకేనండి, మనం ఇలా అట్టు వేసుకున్నాక కూడా సో మూత పెట్టేసామంటే సిమ్లో ఉడుకుతుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మా అమ్మాయికి జడేసే పని అయితే ఉండదండి, మా అమ్మాయి రెడీ అవుతుంది. ఇంకా మా అమ్మాయి ఇంకా జడ వేసేసుకుంటుంది అనమాట. ఇంకా మా ముగ్గురు పిల్లలకి అయితే ఖచ్చితంగా జడ వేయాల్సిందే. ఇంక నేను ఎప్పుడు వస్తానని కాసుకొని కూర్చొని ఉంటారనమాట. వాళ్ళకి 7:15కి బస్ వస్తుంది కదా ఫ్రెండ్స్, 7కి రెడీ అయిపోతారనమాట. ఇంకా నేను వెళ్ళి ఇంక దువ్వెంతో రెడీగా ఉండాలి వాళ్ళ ముగ్గురికి జడ వేయడానికి. ఇద్దరికే వేస్తానులేండి. సో 3వ 4వ అమ్మాయిని మాత్రం నాతో పాటు తీసుకెళ్తాను కదా, సో అప్పుడు పిల్లకలైతే వేస్తానమాట. తనకైతే ఇంకా రిబ్బన్స్ అయితే పెట్టట్లేదు. మా మామయ్య గారి టిఫిన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా తనకు పెట్టేస్తే ఇంకో పని అయిపోతుందన్నమాట. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి టిఫిన్ పెట్టేస్తే మనకి చాలా రిలీఫ్గా ఉంటుందండి నిజంగానే. కాఫీ టీ అనేది ఏమి తాగరండి మామయ్య గారు, ఎందుకంటే తనకి బాగుంటలేదు కదా, కాబట్టి అవన్నీ కూడా అవాయిడ్ చేసేసామన్నమాట. ఇడ్లీ అయితే ఫ్రెండ్స్ ఒక్కసారిగా వదిలిపోతుంది, బట్ అవి కడగడం చాలా కష్టం అనమాట. అందులోనూ ఇడ్లీ ఎక్కువగా అయితే పెట్టను నేను, ఎందుకంటే ఇంట్లో మా హస్బెండ్ అయితే తినరు ఇడ్లీ, కాబట్టి అయితే నేను పెట్టను అనమాట. షుగర్ రాకూడదు అనుకున్న వాళ్ళు, షుగర్ వచ్చిన వాళ్ళు ఇడ్లీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏంటక్క నువ్వు కూడా ఇడ్లీ పిండియే కదా అట్టు వేస్తున్నావు అని అనుకుంటారేమో, కానీ మా హస్బెండ్కి నేను ఉత్తి మినపప్పుతోనే అట్టు వేస్తానండి. ఇంకా తనకైతే అసలు ఆ ఇడ్లీ రవ్వ అనేది అసలు కలపను అనమాట. అదిగో తనకే పక్కకు తీసాను మా హస్బెండ్కి. ఇంకా అది మాత్రమే కొద్దిగా సాల్ట్ వేసేసి కొంచెం ఆనియన్స్ అయితే వేసి ఇచ్చేస్తాను. అది మా హస్బెండ్ లేచాక పెడతానండి టిఫిన్. మా హస్బెండ్కి నేను ఎప్పుడైనా సపరేట్గానే చేస్తానండి, ఇప్పుడే కాదు గత 10 years నుంచి. నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒక 2 years ఏమో మాతో పాటు రైస్ తినేవారు, తర్వాత అయితే మానేశారండి. ఎందుకంటే అత్తమ్మకి షుగరు మావయ్యకి షుగర్ అనమాట, కాబట్టి ఇంకొంచెం డైట్లో ఉంటే మంచిది కదా, ముందు జాగ్రత్త అని చెప్పి అయితే కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. ఏదైనా ఫ్రెండ్స్ ఆకులు కాలేక చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కన్నా సో ముందే జాగ్రత్త పడడం మేలు కదా. ఇంకా కాబట్టి ఇంక తనైతే చాలా ఫుల్ డైట్లో అయితే ఉంటారనమాట. నా వల్ల అయితే కాదండి, నేను అసలు డైట్ చేయలేను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మా అమ్మాయికి టిఫిన్ బాక్స్ కూడా బాక్స్లో పెట్టేశానండి. సో అన్నీ కూడా ఇంకా తన బ్యాగ్లో అయితే పెట్టేసుకుందనమాట, రెడీ అయిపోయింది. సో టైం అయిపోతుందని అయితే కంగారు పడిపోయింది. ఇంకా తనకైతే లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్, ఇంకా అప్పడాల బాక్స్, నెక్స్ట్ టిఫిన్ బాక్స్, ఆ బ్యాగ్లో బుక్స్ కన్నా కూడా బాక్సులు ఎక్కువ ఉన్నాయన్నమాట. తప్పట్లేదండి బిజీ లైఫ్లో, ఇంకా కూర్చొని తినాలంటే కుదరదు కదా, బస్సులో కూర్చొని తినడమో లేదనుకుంటే కాలేజ్కి వెళ్ళాక ఒక 10 minutes అయితే అలా తింటూ ఉందన్నమాట. ఓకే అండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.